అగాత్యాలు మహిళలపై అగాత్యాలు బాధిత కుటుంబాన్ని కఠినంగా దోషులను వెంటనే పౌరులుగా తీర్చిదిద్దాలి, భారతదేశాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళాలి, మహిళల ముందు పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళల జరగకుండా భవిష్యత్తులో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీళ్ళందరికీ పేరు పార్టీ తరఫున డాక్టర్ మహమ్మతి కలకత్తాలో జూనియర్ డాక్టర్ మహమూత అనే అమ్మాయి పైన జరిగిన అరాచకమైన కిరాతకమైన అత్యాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ మేము క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతోంది. నిరసనని వ్యక్తపరుస్తున్నాము. భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్క చోట ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా మహిళలుగా మేము ఇలాంటి కిరాతకులని తీవ్రంగా శిక్షించే న్యాయశాస్త్రాలలో చట్టాలు మార్చి కిరాతకంగా ఇలాంటి హింసించే వారిని, చిత్రవద చేసి హింసించే వారిని, చంపే వారి పట్ల కఠినమైన శిక్షలు చట్టాలలో రావాలని మేమంతా ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము. ఈ పోరాటాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తాము. అయితే మేమందరము ఈ రోజు ఇక్కడ మహిళలందరూ, అమ్మాయిలందరూ కూడా మేము కోరుకునేది ఒకటే, స్త్రీకి గౌరవం ఇచ్చే మన భారతదేశంలో ఇలా జరగడం అనేది చాలా అన్యాయము, అరాచకము. దీనిని వెంటనే మేము తీవ్రంగా ఖండిస్తూ మేము దీని పోరాటం చేయాలని, దీని వెంట మేము నడవాలని కోరుకుంటున్నాము. అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడున్న అమ్మాయిలందరూ కూడా ఈరోజు మీతో ఇక్కడ మాట్లాడతారు. వారి యొక్క ఆవేదన, వారి యొక్క మనోవేదన చెబుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి జరిగిన ఈ అన్యాయము ఆ అమ్మాయికి ఒకటే జరిగినట్టు కాదు, ప్రతి మహిళ తల దించుకునే పరిస్థితికి ఈ రోజు తీసుకొచ్చారు. ఒక వ్యక్తి కనీసం ఇంటికి వెళ్లకుండా 36 గంటలు, 48 గంటలు, 72 గంటలు డ్యూటీ చేసి ప్రజల్ని రక్షిస్తుంటారు. అలా రక్షించే చేతులకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. మీకు అందరికీ తెలుసు డాక్టర్ అనేది ఎంత కష్టం అనేది. అలాంటి డాక్టర్ని మనం కాపాడుకోలేకపోతే ఇంకా మన జీవితం ఎందుకు అన్నట్టే మారిపోయింది. ఈరోజు కేవలం ఒక మౌమితానే కాదు, దేశంలో చాలా మంది చాలా చోట్ల ఇలాంటి అగత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతి 16 నిమిషాలకి ఒక అమ్మాయి రేప్ చేయబడుతుంది అంటే మీరు నమ్ముతారా? అది మన ఇండియన్ రిపోర్ట్ ఇచ్చింది. అలాంటి విషయం జరుగుతుంది మన ఇండియాలో. కేవలం మన ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూస్తేనే కాదు, పక్కన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూడాలి. ప్రతి ఒక్కరిని ఒక అక్కతోనో, ఒక చెల్లితోనో ఒక సంబంధం ఉన్నట్టు చూడాలి. ఈ దేశంలో మనం ప్లెడ్జ్ చేసేటప్పుడు కూడా మనం ఎవ్రీ ఇండియన్ ఇస్ మై సిస్టర్ అండ్ బ్రదర్ అని చదువుతాము. అది కేవలం చదువు దగ్గరే ఆగిపోకూడదు, ప్రచారణలో కూడా రావాలి. ఇలాంటి దోషుల్ని శిక్షించాలి. శిక్షణ రావాలి అంటే ప్రతి హాస్పిటల్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఆడపిల్ల రాత్రిపూట బయటికి వస్తుందంటే అరే తను మన అక్క, మన చెల్లి అన్నట్టు ఒక ధైర్యం ఉండాలి. గాంధీ గారు చెప్పారు, ఏ రోజైతే ఆడపిల్లలు రాత్రిపూట బయటికి వచ్చి ఉంటారో ఆ రోజు మన దేశానికి స్వతంత్రం వచ్చిందని. ఈ సుమారు 78 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మా ఆడపిల్లలకి స్వతంత్రం లేకపోతే ఎలా? #Justice for Moumita. Moumita, we want justice, not only for Moumita, for every girl in India. #Justice for Moumita.